హలో గైస్ అందరికీ అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఏపీ హిస్టరీ రివిజన్ చేస్తున్నాననమాట. నిన్న ట్రిప్‌కెళ్ళి వచ్చేసిన తర్వాత ఏపీ హిస్టరీ అయితే చదవడం స్టార్ట్ చేశాను. మీరేం చదువుతున్నారో నాతో కామెంట్ సెక్షన్‌లో షేర్ చేసుకోండి. ఏపీ హిస్టరీలో విష్ణు కుందిన్స్ అయితే చదువుతున్నాననమాట. అయితే ఏపీ హిస్టరీ సోర్స్ అయితే నేను మార్చేశాను. అంతకుముందు జోగినాయుడు చదివేదాన్ని కదా! అక్కడ ఏంటంటే నాకు ఆ బుక్‌లో కాన్సెప్చువల్ క్లారిటీ ఎక్కడో మిస్ అవుతుందనిపించింది. స్టోరీ లాగా లేదు ఆ బుక్కు. మొత్తం కూడా ఫ్యాక్ట్సే ఉన్నాయి ఆ బుక్‌లో. సో, అందుకని చెప్పి నేనైతే మళ్ళీ నా సోర్స్ అయితే మార్చాననమాట. అంతకుముందు 2024లో నేను పిఆర్ రావు చదివాను. రఘునాథరావు గారి బుక్ ఉంటుంది కదా! సో, అదైతే చదివాననమాట. కానీ ప్రిలిమ్స్ తర్వాత నేను మళ్ళీ జోగినాయుడు బుక్‌కి షిఫ్ట్ అయ్యాను. ఆఫ్‌కోర్స్ మెయిన్స్ ఎగ్జామ్ అయితే నేను గ్రూప్ 2ది రాయలేదు. సో, ఆ బుక్ ఎంతవరకు యూజ్‌ఫుల్ అవ్వుద్దా అన్నది నాకు తెలీదు. కాకపోతే అదే చదువుతున్నాను కదా అని చెప్పి కంటిన్యూ చేశాను. కానీ నాకైతే బేబీతోని అవ్వట్లేదు అంత బల్కీ బుక్ చదవడము. అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే కాన్సెప్చువల్ క్లారిటీ ఆ బుక్‌లో ఎందుకో మిస్ అవుతుందనిపించింది. అందుకని చెప్పి నేను మళ్ళీ రఘునాథరావు గారి బుక్కే చూజ్ చేసుకున్నాననమాట. సో, ఆల్రెడీ నేను అంతకుముందు ఏన్షియంట్ హిస్టరీ ఈ బుక్ నుంచి కవర్ చేశాను. సో, ఆల్రెడీ జోగినాయుడు బుక్‌లో విష్ణు కుందిన్స్ వరకు వచ్చాను కాబట్టి అది అక్కడికి స్టాప్ చేసి విష్ణు కుందిన్స్ టాపిక్ ఈ బుక్‌లో అయితే స్టార్ట్ చేశాను. ఇంకా విష్ణు కుందిన్స్ నుంచి ఇక్కడే ఈ బుక్‌లోనే కంటిన్యూ చేద్దాము. మిడివల్ అండ్ మోడర్న్ హిస్టరీ కూడా ఏపీది సంబంధించి ఈ బుక్‌లోనే చదువుదామని అయితే అనుకుంటున్నాననమాట. నేను ఆల్రెడీ గ్రూప్ 2 బుక్ లిస్ట్ సోర్సెస్ చెప్పాను కదా! సో, అప్పుడు నేను జోగినాయుడు గారి బుక్ చెప్పాను. బట్ మధ్యలో నాకు సోర్స్ మార్చినప్పుడు నేను అప్డేట్ చేయాలి కాబట్టి అప్డేట్ చేస్తున్నాననమాట. దిస్ ఇస్ మై అప్డేటెడ్ ఏపీ హిస్టరీ సోర్సెస్. దీంతో పాటు ప్రీవియస్ క్వెషన్స్ అయితే చదవాలి మనం. అదొచ్చేసి నేను విజేత కాంపిటీషన్స్‌ది ఉంటుంది కదా! అదైతే చదువుదాం అనుకుంటున్నాను. దాని తర్వాత వచ్చేసి ఏదైనా టెస్ట్ సిరీస్ మనం జాయిన్ అవ్వచ్చు అంతే. ఈ 2 సోర్సెస్ అయితే నేను ఏపీ హిస్టరీకి అయితే పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి విష్ణు కుందిన్స్‌ని అయితే టాపిక్ కవర్ చేస్తున్నానని చెప్పాను కదా! సో, దానికి సంబంధించిన నోట్స్ కూడా నేను తయారు చేసుకున్నాను. సైమల్టేనియస్‌గా చదువుతున్నప్పుడే నోట్స్ డిజిటల్ ఫామ్‌లోనే తయారు చేసుకున్నాననమాట. అది నేను మీకు ఈ వీడియోలో ఇన్సర్ట్ చేస్తాను చూడండి. అది చూపిస్తూ నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. క్విక్ షార్ట్ నోట్స్ అయితే తయారు చేశాను. ఎవరికైనా యూస్‌ఫుల్ అనిపిస్తే మీరు స్క్రీన్‌షాట్ తీసుకోండి అది. ఓకే. కొంచెం డిస్టర్బెన్స్‌గా ఉంటే ఇగ్నోర్ చేయండి. పక్కన మా పాప ఆడుకుంటుంది. సో, తన యొక్క సౌండ్స్ అయితే రావచ్చు మీకు. సో, ఇక్కడ చూడండి నేను నా నోట్స్ ఏదైతే తయారు చేశానో అది చూపిస్తున్నాననమాట. ఇక్కడ డేట్ కూడా వేసుకున్నాను. ఇది ఎందుకు అన్నది కూడా నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చేసి రివిజన్ స్ట్రాటజీ అండి. స్పేస్డ్ రివిజన్స్ అని అంటాం మనము. మన మెమరీలో కాన్స్టెంట్‌గా మనం ఏదో ఒక ఫ్యాక్ట్స్ ఇస్తూనే ఉంటాం కదా చదివేటప్పుడు మన బ్రెయిన్‌కి. అది మనం రివిజన్ చేయకపోతే మన బ్రెయిన్ మర్చిపోతుంది. సో, రివిజన్ ఖచ్చితంగా చేయాలి. సో, అదొచ్చేసి స్పేస్డ్ రివిజన్స్ స్ట్రాటజీ ఫాలో అయ్యి చేస్తే మన మెమరీ పవర్ అన్నది స్ట్రాంగ్‌గా హోల్డ్ చేసుకుంటదనమాట ఫ్యాక్ట్స్‌ని. సో, అందుకని నేను ఇది ఫాలో అవుతాను. ఫస్ట్ ఏ టాపిక్ చదివానో ఆ టాపిక్ రాస్తాను. అండ్ ఆ డేట్ వేసుకుంటాననమాట. ఏ రోజు చదివాను అన్నది డేట్ వేసుకుంటాను. తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి రీకాల్ చేస్తాం. అంటే బుక్ తీయకుండా జస్ట్ నేను ఏం చదివాను అని చెప్పి గుర్తు చేసుకుంటూ ఉంటాం. దాన్ని మనం రీకాల్ అంటాము. తర్వాత రివైజ్ చేయాలి. 3 డేస్ గ్యాప్ ఇచ్చి రివిజన్ చేసుకుంటాము. మళ్ళీ సెవెంత్ డే మళ్ళీ రివిజన్ చేస్తాం. అంటే టాపిక్ చదివిన 1 వీక్‌కి మళ్ళీ రివిజన్ చేస్తాము. సో, ఇవి వచ్చేసి రీకాల్, రివైజ్, మళ్ళీ నెక్స్ట్ రివైజ్ ఉంది కదా! మొత్తం ఇక్కడ మీకు 3 రివిజన్స్ అయిపోతాయన్నమాట. ఫస్ట్ ఒకసారి చదువుతాం. నెక్స్ట్ 3 టైమ్స్ మనం
రివిజన్ చేస్తాం. సో దీన్ని మనం స్పేస్డ్ రివిజన్ అంటాం అనమాట. సో దీనివల్ల మన మెమరీ పవర్లో ఆ ఫ్యాక్ట్స్ అన్నవి స్టోర్ అవుతాయి బాగాను. ఎగ్జామ్ ముందు జస్ట్ ఒకసారి చూసినా సరేను మనకి గుర్తొచ్చేస్తుంది అనమాట. ఓకే. సో ఇక్కడ విష్ణు కుందిన్స్ టాపిక్కి సంబంధించిన క్విక్ నోట్స్ అయితే తయారు చేశాను చూడండి. విష్ణు కుందిన్స్ యొక్క హోమ్‌ల్యాండ్ శ్రీశైలం అనమాట. కర్నూలు డిస్ట్రిక్ట్ ప్రెజెంట్ ఉంది కదా, అందులో అయితే ఉంటుంది. సో ఇది మనకి ఎందులో మెన్షన్ చేశారు అంటే తుమ్మలగూడెం ఇన్స్క్రిప్షన్స్ అందులో అయితే మనకి ఈ పర్టికులర్ ఫ్యాక్ట్ని అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో అప్పట్లో ఈ విష్ణు కుందిన్స్ని వాళ్ళు ఏమని పిలుచుకునే వాళ్ళంటే శ్రీ పర్వతీయాస్ అని వాళ్ళని వాళ్ళు టైటిల్ చేసుకునే వాళ్ళు అనమాట. శ్రీ పర్వత అంటే శ్రీశైలం అని అర్థం. నెక్స్ట్ మనము క్రొనాలజీ గుర్తుపెట్టుకోవాలన్నమాట. సో ఈ విష్ణు కుందిన్స్ యొక్క డైనస్టీని స్థాపించింది ఎవరంటే ఇంద్రవర్మ. తర్వాత వచ్చేసి మనకి నెక్స్ట్ వచ్చేసి మహేంద్రవర్మ 1, తర్వాత గోవిందవర్మ, తర్వాత మహేంద్రవర్మ 2, తర్వాత విక్రయేంద్రవర్మ, తర్వాత మళ్ళీ ఇంద్రభట్టారకవర్మ, తర్వాత విక్రయేంద్రవర్మ 2, తర్వాత వచ్చేసి మహేంద్రవర్మ 4. ఇది వీళ్ళ యొక్క క్రొనాలజీ. అండ్ నెక్స్ట్ వీళ్ళు రూల్ చేసింది ఎప్పుడు అంటే 375 AD నుంచి రూల్ చేశారు 612 AD వరకు. ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ ఫస్ట్ వచ్చిన కింగ్, లాస్ట్ ఉన్న కింగ్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. 375 ADలో ఇంద్రవర్మ అండ్ 612 ADలో మనకు వచ్చేసి మహేంద్రవర్మ, అదే మాధవవర్మ అంటాం, మహేంద్రవర్మ కాదు, సారీ, ఇందాక నుంచి మహేంద్రవర్మ అన్నాను, మాధవవర్మ అండి, మాధవవర్మ 4. నెక్స్ట్ వచ్చేసి రైజ్ ఆఫ్ విష్ణు కుందిన్స్. ఇది అంత పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ అయితే నాకు అనిపించలేదు. మోస్ట్లీ విష్ణు కుందిన్స్ మనకి నల్గొండ జిల్లా, మహబూబ్ నగర్ జిల్లా ఈ ప్రాంతాల్లో వీళ్ళు రూల్ అయితే చేశారు స్టార్టింగ్లో. ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇంద్రవర్మ అనమాట. ఇంద్రవర్మ వచ్చేసి మనకి 375 AD నుంచి 400 వరకు అంటే 25 years ఇతను రూల్ చేశారు. ఇతనే విష్ణు కుందిన్స్ యొక్క డైనస్టీని స్థాపించారనమాట. ఇది మనకి ఎందులో మెన్షన్ చేశారంటే తుమ్మలగూడెం ప్లేట్స్లో అయితే మెన్షన్ చేశారు. ఓకే. అండ్ వీళ్ళు యూస్ చేసిన టైటిల్స్ మహారాజా అనే టైటిల్ అయితే వీళ్ళు యూస్ చేసుకున్నారు. ఓకే. వీళ్ళ యొక్క క్యాపిటల్ ఏంటంటే ఇంద్రపుర బై ఇంద్రవర్మ. సో ఇంద్రవర్మ ఉన్నారు కదండి, అతను వచ్చేసి ఒక న్యూ క్యాపిటల్ అయితే బిల్డ్ చేశారు, అది వచ్చేసి ఇంద్రపుర అనమాట. అది ఇప్పుడు ప్రస్తుతానికి నల్గొండలో ఉంది. సో అది వీళ్ళ యొక్క ఫస్ట్ క్యాపిటల్ అనమాట. నెక్స్ట్ కింగ్ వచ్చేసి మాధవవర్మ. ఇంద్రవర్మ తర్వాత వచ్చిన అతను మాధవవర్మ 1 అనమాట. ఇతను వచ్చేసి 400 AD నుంచి 422 AD వరకు అయితే రూల్ చేశారు. 22 years అయితే ఇతను రూల్ చేశారు. ఇంద్రవర్మ ఉన్నారు కదా, అతని యొక్క కొడుకే ఈ మాధవవర్మ అనమాట. సో వీళ్ళ యొక్క కింగ్డమ్ అన్నది లిమిటెడ్ ఏరియాలోనే ఉంది వీళ్ళిద్దరు రూల్ చేసినప్పుడు. నల్గొండ అలానే మహబూబ్ నగర్ ఈ రీజన్స్లోనే వీళ్ళు రూల్ చేశారు. మహబూబ్ నగర్నే పలమూరు అని కూడా అప్పట్లో అనేవాళ్ళు అనమాట. సో వీళ్ళ యొక్క కంటెంపరీస్ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. వీళ్ళకి కంటెంపరీస్ అంటే వీళ్ళు రూల్ చేసిన టైంలోనే పక్కన ప్రాంతాల్లో రూల్ చేస్తారు కదా కింగ్స్ని, వాళ్ళని మనం కంటెంపరీ కింగ్స్ అని అంటాము. సాలంకయనులు అంటారు కదా, సో వాళ్ళైతే రూల్ చేశారు. వెస్ట్ గోదావరి కృష్ణా రీజన్లో వీళ్ళు రూల్ చేసేవాళ్ళు. వీళ్ళు నల్గొండలో రూల్ చేస్తే వాళ్ళు వెస్ట్ గోదావరి కృష్ణా రీజన్స్లో అయితే రూల్ చేశారు. ఓకే. సో ఏపీ హిస్టరీలో అయితే నేను ఇంతవరకు చదివాను విష్ణు కుందిన్స్లో. మీరేం చదువుతున్నారు, ఏ టాపిక్ చదువుతున్నారు, ఏ సబ్జెక్ట్ చదువుతున్నారు అన్నది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అంతే వీడియో అండి. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాము. అంటిల్ దెన్ టేక్ కేర్, బై, హ్యావ్ ఎ నైస్ డే.